ఉగ్రవాది ఉమర్కు బాంబు తయారీలో శిక్షణకు సంబంధించి ఏం జరుగుతోంది? అవును, ఉగ్రవాది ఉమర్కు బాంబు తయారీలో శిక్షణ ఇచ్చిందా? అయితే ఎవరి పాత్ర ఉంది? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉగ్రవాది ఉమర్కు బాంబు తయారీలో శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్. ఉమర్కు బాంబు తయారీ వీడియోలు పంపించింది పాకిస్తాన్. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండిలర్ నుంచి ఉమర్కు వీడియోలు వెళ్ళినట్టుగా ప్రస్తుతం ఎన్ఐఏ గుర్తించింది. మొత్తం 42 వీడియోలు పంపినట్టుగా గుర్తించింది. ఉగ్ర కుట్రల గురించి టెలిగ్రామ్ యాప్లో చర్చలు జరిగినట్టుగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గుర్తించాయి. ఆయుధాలు, బాంబులకు వంటకాల పేర్లు ఉపయోగించారు. వాటిని ఉపయోగించి చాటింగ్ నిర్వహించారు. పేలుడు పదార్థాల పేరుని బిర్యానీగా వాడారు. వింటున్నారా? పేలుడు పదార్థాల పేరుని బిర్యానీగా, బ్లాస్ట్ను దావత్ అని కోడ్ నేమ్లను ఉపయోగించిన వైనం. ఢిల్లీలో ఉగ్రదాడులు చేయడానికి కొన్నేళ్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు వీళ్ళు. సో ఈ క్రమంలో అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాది ఉమర్కు బాంబు తయారీలో ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఏముంటుంది సాధారణంగా, మాకేం సంబంధం లేదు, మేము చాలా క్లీన్ మనుషులా, మాకు ఎటువంటి మరకలు లేవు. మరి ఇక్కడ ఎవరిచ్చారు ట్రైనింగ్? జైషే మహమ్మద్ ఎక్కడుంది? జైషే మహమ్మద్ ఎటువంటి వాట్సాప్ గ్రూపులను ఇక్కడ నిర్వహించింది? వీళ్ళు పాకిస్తాన్ బేస్డ్గా ఉంటూ వేరే దేశాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్న ప్రణాళికలు విలువ కావా? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ యుద్ధం అంటున్నాడు. ముందుగా దేశంలో యుద్ధం చేయాల్సింది పాకిస్తాన్ తన ఉగ్రవాదుల మీద కదా. అయితే ఇంట్రెస్టింగ్గా ఉగ్రవాదులని చెప్పి ఇప్పటికీ గుర్తించమంటుంది పాకిస్తాన్. అంతటి దుర్మార్గపు దేశం. ఇప్పుడు ఆ దుర్మార్గపు దేశం ఉమర్కు బాంబు తయారీలో ట్రైనింగ్ ఇచ్చింది. అసలు వీళ్ళు ఎలా మారుతారో నాకు అర్థం కాదు. నాకే కదా చాలామందికి అర్థం కాని ప్రశ్న. దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక డాక్టర్ అయ్యిండి ఇంతమంది ప్రాణాలను బలి తీసుకునేందుకు. ఒక డాక్టర్ సాధారణంగా ఏమనుకుంటూ ఉంటాం, 4 ప్రాణాలను కాపాడేవాడు. కానీ ఈ డాక్టర్ మాత్రం 4 ప్రాణాలను తీసేందుకు సిద్ధమైన వ్యక్తి వీడు. సో ఈ వ్యక్తి ఏం చేశాడు? ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎక్కడ మళ్ళీని? ఎందుకు పనికిరాని పాకిస్తాన్ దగ్గర, జోడె పట్టుకుని అడుక్కోవడానికి సిద్ధమయ్యే పాకిస్తాన్ దగ్గర. అటువంటి పాకిస్తాన్ దగ్గర వీడు ట్రైనింగ్ తీసుకున్నాడు. మొత్తం 42 వీడియోలు పంపించినట్లు గుర్తించింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ ఉగ్రకుట్రలకు టెలిగ్రామ్ యాప్ని వీళ్ళు ఉపయోగించుకున్నారు. ఎప్పటి నుంచో ఒక పెద్ద డిమాండ్ ఉంది. అసలు ఆ టెలిగ్రామ్ యాప్ని భారత్లో నిషేధించండి. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి ఉగ్రపూరిత చర్యలకు సంబంధించో ఇటువంటి చర్చ ఇలాంటి జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎన్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే డేటా ఉండాలి, ఏం జరుగుతుందో తెలియాలి. ఈరోజు ఈ ఉగ్రవాది చచ్చిన తర్వాత, వీడు చచ్చిపోయిన తర్వాత 4 పట్టుకుంటే వాళ్ళని పట్టుకుని 4 వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు కక్కుతున్నారు కదా నిజాలు బయటకు ఒక్కొక్కటి. వీడితో పాటు వీడి నెట్వర్కింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. వీడి నెట్వర్క్ కూడా ఎలా పనిచేస్తుందో చూసాం. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క కూపి లాగితే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. దీని ద్వారా టెలిగ్రామ్ యాప్లో వీళ్ళు వెపన్స్ గురించి మాట్లాడుకున్నారు, బాంబ్స్ గురించి మాట్లాడుకున్నారు. దాంట్లో వంటకాల పేర్లు ఉపయోగించారట. వీళ్ళు చూడండి ఎంత పనికిమాలిన చర్య అంటే, ఆఖరికి వాటికి కూడా బిర్యానీ వాడాల్సి వచ్చింది. తినడానికి బిర్యానీ కావాలి వాళ్ళకి, మళ్ళీని మనుషులు సావగొట్టడానికి వాళ్ళకి బిర్యానీయే కావాలి. ఆ బిర్యానీ పేరును వాళ్ళు ఉపయోగించారు. వేటికి? ఈ పేరుడు పదార్థాలకి. ఇక దావత్, సాధారణంగా దావత్ చేసుకుందాం అని చెప్పి మాట మనకి తెలంగాణలో విరివిగా వినిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో అయితే ఇంకా గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దావత్ అనే పేరు వినిపిస్తే భయం వేస్తుందేమో. నిజం, ఎందుకంటే వాళ్ళు వాడిన పదం అది. దావత్ అనే కోడ్ని బ్లాస్ట్కి ఉపయోగించారట. సో ఇలా ఢిల్లీలో ఉగ్రదాడులకు వీళ్ళు కొన్నాళ్ళుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఒకసారి నేరుగా ఢిల్లీ వెళ్ళిపోదాం. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏమనుకుంటున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్గా మాట్లాడేద్దాం అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇంకా ఎటువంటి కొత్త విషయాలు బయటపడుతున్నాయి? అలాగే ఎవరు ఎగ్జాక్ట్గా, అంటే పాకిస్తాన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది లేకపోతే పాకిస్తాన్ నుంచి ట్రైనింగ్ ఇచ్చారని మాట్లాడుకుంటున్న తరుణంలో జైషే మహమ్మద్ పాత్ర క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇవి కాక ఇంకా ఎవరైనా ఉన్నారా? దీనికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎటువంటి నిజాలు బయటపడుతున్నాయి? ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు 6 కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇందులో జైషే మహమ్మద్ తోటి ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే మొదటగా ఉమరున్ నబీకి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా బయటకు రావడం జరిగింది. ఇప్పుడు మరో కొన్ని వీడియోస్ కూడా
వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఈ అన్ని వీడియోస్ ని ఎన్ఐఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఆ వీడియోస్ లో ఏమేమి ఉన్నాయి, ఆ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీరు పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి లింక్స్, అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు ఆ బాంబుల్ని ఏ విధంగా తయారు చేయాలనే అనే వీడియోస్ కూడా అందులో ఉన్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. కాబట్టి ఇంకా అనేక కోణాల్లో ఈ యొక్క దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ 6గురిని అరెస్ట్ చేశారు. వీరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఆల్ఫా కాలేజ్ సంబంధించినటువంటి డాక్టర్స్ ఉండడం, దాంతోపాటు మరోవైపు ఒక మహిళను కూడా అరెస్ట్ కూడా చేశారు. కాబట్టి ఆ ఇటు ఆ మహిళా వింగుని ఏర్పాటు చేసేందుకు వారు ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, వారు ఏమైనా టెలిగ్రామ్ సంబంధించినటువంటి గ్రూప్ని క్రియేట్ చేశారా, అందులో నుంచి మహిళలని ప్రోత్సహించేటువంటి విధంగా ఏదన్నా ప్రయత్నాలు జరిగాయా, ఈ మహిళ ఎంతమంది తోటి టచ్లోకి వెళ్ళిందనే కోణాలు కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి ఆ పరిస్థితి జరుగుతున్నారు. మరోవైపు ముజామిల్ సంబంధించినటువంటి విషయం కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. వారి ఆ నివాసం దగ్గర కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా వెళ్ళి అక్కడ సోదరులకు నిర్వహించడం జరిగింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ తో పాటు శ్రీనగర్ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వీటితోటి టచ్ లో ఉన్నటువంటి వ్యక్తుల నివాసాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు రైడ్స్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ముజామిల్ చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ముజామిల్ తోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు టచ్ లో ఉన్నారో, వీరికి సంబంధించినటువంటి వీడియోస్ ఏ విధంగా వచ్చాయనే అంశాలపై కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు ఇంకా దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ బాంబు తయారీ సంబంధించినటువంటి విషయాలపైనే ఎన్ఐఏ ఫోకస్ కూడా పెట్టింది. ఎందుకంటే కొన్ని వీడియోస్ లో మాత్రం బాంబుని ఏ విధంగా తయారు చేయాలి, ఎన్ని నిమిషాల్లో తయారు చేయాలనే వీడియోస్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వీరు ఏ విధంగా ట్రైనింగ్ చేపట్టారు, ఈ ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఒక బిల్డింగ్ లో కూడా ఈ బాంబు తయారీకి సంబంధించినటువంటి కొన్ని మిషనరీ కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి వీరందరినీ కూడా విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. సచిన్ రైట్, ప్రస్తుతం షహీన్ సయీద్ ఈ ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి కో అక్యూజ్డ్ గా మాట్లాడుకుంటున్న వ్యక్తికి సంబంధించి ఈ టెర్రర్ డాక్టర్స్ గ్రూప్ కి ఎటువంటి పాత్ర ఉందని చెప్పి గుర్తించడం జరుగుతుంది. అంటే జైష్ మహమ్మద్ విమెన్ వింగ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకునే ప్రయత్నాలు చేస్తుంది. బట్ ఉమర్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కూడా ఇంటర్లింకింగ్ ఎక్కడో ఉంది, ట్రైనింగ్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది ఈ షహీన్ అనే మాట వినిపిస్తోంది. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి కీలకమైన డేటాను సంపాదించడం జరుగుతోంది ఇక్కడ నవీన్? షహీన్ అనే మహిళ, ఈమె జైషే మొహమ్మద్ లో ఉన్నటువంటి టాప్ కమాండర్ తోటి టచ్ లో ఉన్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే ఆ మహిళని ఖచ్చితంగా భారత్ సంబంధించినటువంటి మహిళా వింగ్ కమాండర్ గా ఉండాలని చెప్పేసి కూడా ఆమెకి కొంత డైరెక్షన్స్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆ మహిళ ఆ విధంగా ఒక గ్రూప్ క్రియేట్ చేయడం, దాంట్లో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన కొంతమంది మహిళలు కూడా గ్రూప్ లో ఉన్నట్టు కూడా కొంత ఇన్వెస్టిగేషన్ లో తేలినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈమె ఇంకా ఏ ప్రాంతాల్లో పర్యటించారు, ఇటు అనేక ప్రాంతాల్లో, కేవలం ఢిల్లీ అనే కాకుండా అనేక సిటీస్ లో ఈ మహిళ పర్యటించడం కూడా తెలుస్తుంది. కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి డేటాను కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు కూడా కూపీలు అవుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. అంటే ఈ అరెస్ట్ చేసినటువంటి 6గురిని విడివిడిగా విచారణ చేపడుతున్నారు. దాని తర్వాత ఒక్కొక్కరు పిలిచి, మళ్ళీ తర్వాత ఇద్దరిని పిలిచి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి విషయాలు కొన్ని బయటికి కూడా చెప్పొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్ఐఏ సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ దర్యాప్తు అనేది పూర్తయిన తర్వాతనే ఒక స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీ బ్లాస్ట్ కేసు విషయంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాది ఉమర్కు బాంబు తయారీలో శిక్షణ ఇచ్చింది పాకిస్తాన్. ఉమర్కు బాంబు తయారీ వీడియోను పంపించింది పాకిస్తాన్. హంజుల్ అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ నుంచి ఉమర్కు వీడియోలు వెళ్ళినట్టుగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గుర్తించాయి. మొత్తం 42 వీడియోలను పంపినట్లుగా గుర్తించాయి. ఉగ్రకుట్రల గురించి టెలిగ్రామ్ యాప్లో డిస్కషన్స్ జరిగాయనేది వినిపిస్తున్నమాట. దాంతోపాటు వెపన్స్ కావచ్చు, బాంబులు, వీటిని ఉపయోగించడానికి వంటకాల పేర్లను వీళ్ళు వాడారట. పేరుడు పదార్థాల పేరుని బిర్యానీగా, బ్లాస్ట్ను దావత్ అనే కోడ్ని నేమ్లతో ఉపయోగించి ఆ ప్రాసెస్ వాళ్ళంతా జరిపారనేది వినిపిస్తున్నమాట. ఢిల్లీలో ఉగ్రదాడి చేయడానికి వీళ్ళు ఎప్పటి నుంచో ప్రణాళికలు సిద్ధం చేశారనేది అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నమాట. చరిత్ర సృష్టించినోడు
కూడా చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.